Chota Chef. ప్రతిరోజులాగే ఈ రోజు కూడా కొత్త వెరైటీతో మీ ముందుకు వచ్చేసాం. సో రోజు రెసిపీ ఏం చేస్తున్నాం? రెసిపీ అవును, రోజు కొత్తగా ఏదైనా రెసిపీ చేద్దామా? మనం ఏం చేస్తున్నామంటే సేమియా ఉత్తప్పం. సేమియా ఉత్తప్పమా? దానికి కావాల్సిన పదార్థాలు మనం చూసేద్దామా? ఇదిగో ఇక్కడ ఉన్నాయి కదా. నేను చెప్తాను చూడు. ఇది వడపిండి. అవును. ఇది బొంబాయి రవ్వ. బొంబాయి రవ్వ, సేమియా, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పన్నీర్ తురుము, సాల్ట్, గ్రీన్ మిర్చి. వాటిని ఎలా చేయాలో ఆయిల్ కూడా కావాలి. వాటిని ఎలా చేయాలో మేము చెప్తాం. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ ఇక్కడ పెట్టు. ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకొని అది ఇక్కడ మధ్యలో పెట్టాలి. పెట్టిన తర్వాత నేను కొంచెం ఆఫ్ వేస్తా, నువ్వు ఆఫ్ అయ్యి. ఓకే. ఇప్పుడు ఆ వడపిండిని ది మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. నేను ఆఫ్, నువ్వు ఆఫ్. నీ కొంచెం అయిపోయింది. ఇప్పుడు మనం ఇది వేయాలి. బొంబాయి రవ్వ మొత్తం వేయాలి. నేను సగం నువ్వు సగం. నేను సగం నువ్వు సగం. మనం దీన్ని బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మనం బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత అది కాస్త గట్టిగా ఉంది. మనం పవర్ పెట్టి తిప్పాలి. ఓకే, చాలా బాగా కలుపుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో సేమియా వేసుకోవాలి. వర్షం పడుతుంది. సేమియా పాపా. ఓకే పాప. ఏం పాప కాదు, బాబుని. ఓకే బాబు. ఇప్పుడు మనం సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకున్న తర్వాత నేను కలుపుతా. ఓకే, సేమియా ఇంకొన్ని వేస్తా. ఓకే, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం కదా. ఇప్పుడు ఆనియన్స్ మొత్తం వేసేసుకుందాం. ఓకే, కలపమ్మా. బాగా కలుపు. ఒక్కొక్క సేమియా ఇరిగిపోతుందని తిరిగి కలుపుతుంటే. ఓ మై గాడ్. అన్నయ్యలు మీకే చెప్తున్నా. అంటే ఇప్పుడు నాలాగా చెల్లెలు ఉన్నారనుకోండి, సౌండ్ చూడండి. చితికిపోతున్నాయమ్మా. ఒక్కొక్క సేమియా చితికిపోతుంది. అలా అవసరం లేదు. కానీ ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మన పవర్ పెట్టి బాగా కలపాలి. తర్వాత మనం గ్రీన్ చిల్లీస్ వేయాలి. అప్పషా దొరుకుతాయి. అబ్బా నేను వేస్తే ఓకే. పచ్చిమిర్చి లాంటివి మేము చూసుకొని వేసుకోండి, ఎందుకంటే బాగా కారంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. నేను చెప్పేసా చాలు. తర్వాత మనం పన్నీర్ వేసుకోవాలి. కాదు కాస్త వాటర్ పెట్టాలి. వాటర్. ఓకే, ఇవి మనం కాస్త వాటర్ పోసుకున్నాం. వాటర్ పోసిన తర్వాత నేను కలుపుతా. ఓకేనా? మనం ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. చాలు. ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి. మనం బాగా ఇలాగే కలుపుకోవాలి బ్యాటర్ వచ్చేదాకా. ఓకే, ఇప్పుడు మనం దోశ పిండి ఎలా బ్యాటర్ వస్తుందో ఇది కూడా అలా మనం బ్యాటర్ చేసుకొని దోశ పిండిలా వేసుకోవాలి. మంచిగా కలుపుతున్నా. నీట్గా తక్క కలుపు. ఆ స్పూన్ ఇచ్చే. ఆ స్పూన్ వద్దు. ఓకే, ఇది చాలా మెత్తగా కలుపుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే మనం దోశ చేసుకోవాలి.
దోశ కాదు, ఊతప్పం. ఓ ఊతప్పం. ఇప్పుడు నేను గ్యాస్ వెలిగించేస్తాను. ఓకే, ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు మనం ఆయిల్ పోసుకోవాలి. ఎస్, చాలు. అరే కాస్త హీట్ అవ్వాలి. ఎస్, హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక మనం ఏదైనా మాట్లాడదాం. చూడప్పా ఊతప్ప, నాకు నిన్ను తినాలంది, బట్ నువ్వు ఇంకా రెడీ కాలేదు. నేను ఒక పొదుపు కథ అడుగుతాను. అవునా? చెప్తావా? చెప్తా. పైకి వెళ్తే కిందకి దిగలేం, కిందకి వెళ్తే పైకి దిగలేం. అదే పైకి వెళ్ళలేం. కిందకి వెళ్తే పైకి వెళ్ళాం, పైకి వెళ్తే కిందకి రారు. నిచ్చాను కాదు. కాదా? సరే, నువ్వు ట్రై చేయి. ఇంతలోపు ఆయిల్ వేడెక్కేసింది. ఊతప్పం వేసుకున్నాం. ఎస్, గివ్ మీ. నువ్వు ఒకటి, నేను ఒకటి, ఇంకోటి నువ్వు ఒకటి, నేను ఒకటి. ఓకే, ఫస్ట్ నేను. పట్టుకో. నువ్వు వేసేటప్పుడు నేను పట్టుకుంటా. హలో, పట్టుకొని ఆలోచించు. పట్టుకొని ఆలోచించు. పడిందనుకో 2 చేతులతో పట్టుకో. చిన్న వేసుకున్నాం. మనం చిన్న పిల్లలు. మనం పైకి వెళ్ళలేము, కిందకి రాలేము. ఒకవేళ పైకి వెళ్తే ఇంకోటి వేద్దాం. ఇటు నేను వస్తాను. ఓకే, నేను చెప్పాలా? ఆకాశం చూడు. మనం కింద నంగబెట్టి పైకి వెళ్ళగలుగుతామా? వెళ్ళలేము. ఒకవేళ పైకి వెళ్తే కిందకి రాగలుగుతామా? రాలేము. రాగలంగా. ఎలా? పారాషూట్ చేసుకుని ఎగిరి పారాషూట్ ఆన్ చేస్తే అని పైకి వచ్చి మరి అలా మెల్లి దిగలం. సరే, నువ్వు చాలే, నీకు తెలివి బాగా పెరిగిపోయింది. సరే, ఇప్పుడు మనం దాన్ని ఊతప్పలా చేసుకోవాలి. ఊతప్పంలో తీసుకోవాలి. సో ఇది ఇప్పుడు మనం ఊతప్పలా వేసుకున్నాం కదా, రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పన్నీర్ తురుము వేసుకోవాలి. ఏంటి అంత వేసుకుంటున్నావు? నాకు పన్నీర్ అంటే ఇష్టం కదా, అయితే నేను వేసుకుంటా. ఓన్లీ నాకు తురుమే కావాలి, ముక్కలు. తింటామేమో అనుకున్నా, సారీ. నేను ఒట్టి పన్నీర్ తురుము తినను. పన్నీర్ తురుముని కాస్త ఫ్రై చేసి నాకు ఇస్తే నాకు తెలుసులే నీ గురించి. సో ఈ ఊతప్పని మనం 2 వైపులా కాల్చుకుందాం. సైడ్కి కొంచెం ఆయిల్ వేద్దాం. నాకు కొంచెం ఆయిల్ ఇవ్వచ్చు కన్నయ్య. ఇప్పుడు మనం నెక్స్ట్ చుట్టూ ఆలేసుకున్న తర్వాత కొంచెం నువ్వు కాస్తాను. ఓకే, వీటిని చక్కగా మనం 2 వైపులా కాల్చుకుంటే సూపర్ గా యమ్మీగా ఉంటుంది. మన సేమియా ఊతప్పం రెడీ అయిపోతుంది. అప్పుడు హాయిగా సర్వింగ్ ప్లేట్ లో సేవ్ చేసుకుని తినేయచ్చు. చిట్లా 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 చిట్లా. ఓకే, ఇవి 2 వైపులా కాల్చుకున్నాము. ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ లో సర్వ్ చేసుకోవాలి. ఇది నాది. హలో, ఇది నీదేదా? దాంట్లో పెడదాం. నాది సూపర్ గా వచ్చింది. నేను నీకు హెల్ప్ చేస్తా. కాలే, అంత హాట్ గా లేదులే, నేను హెల్ప్ చేస్తా. ప్లీజ్ ప్లీజ్. నువ్వు తెలుసా, అవి పెట్టి కింద పరిస్థితి. నువ్వు కింద పరిస్థితి, నేను బతుకుంటా. నువ్వు కింద పరిస్థితి. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. సూపర్ స్మెల్ చూస్తుంటే అదిరిపోయిందని మాకు అనిపిస్తుంది. ఇంకా మ్యాంగో పికిల్ పెట్టాము మాకు ఇష్టమని. ఓకే, టెస్టింగ్ టైం. నో టేస్ట్ చేసే ముందు కావాల్సిన పద్ధతులు ఇంకా ప్రెస్సింగ్ మీరే చూసేయండి. సేమియా ఊతప్పంకి కావాల్సిన పదార్థాలు: మినప్పిండి,
సేమియా, ఉల్లిపాయ ముక్కలు, బొంబాయి రవ్వ, పనీర్, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆయిల్, ఉప్పు. సేమియా ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్ తీసుకుని దానిలో మినప్పిండి, బొంబాయి రవ్వ, సేమియా వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకుని ఉన్న పిండిని ఊతప్పం లాగా వేసుకుని దానిపైన కొద్దిగా పన్నీర్ తురుము వేసి 2 సైడ్లు రోస్ట్ చేసుకోవాలి. 2 సైడ్స్ రోస్ట్ అయిన తర్వాత సగం ప్లేట్ లో తీసుకుంటే సూపర్ టేస్టీ సేమియా ఊతప్పం రెడీ. ఓకే, ఇప్పుడు చేసేద్దాం. ఇప్పుడు నేను చేస్తాను. నా స్టెప్స్ నువ్వే కదా. ఓకే, నువ్వు వచ్చి. మై ఊతప్ప ఎంత బాగుంటుందో నాకు అసలు అర్థం కావట్లేదు. ఇందాక స్మెల్ చూస్తుంటే అబ్బా మ్యాంగో చట్నీ. ఎంత బాగుందా? సూపర్ గా ఉంది. తాగనే మాత్రం టేస్ట్ చేస్తా. మీరు కావాలని చట్నీలో కూడా నంచుకుంటున్నారు. చాలా బాగుంది చట్నీ. ఓకే అండి, ఈరోజు ఇది స్పెషల్, చాలా టేస్టీగా యమ్మీగా ఉంది. ఇది కూడా మీ ఇంట్లో చేసుకోవచ్చు. ఏదో అలా సరదాగా మ్యాగీ మీద చేసాము కాదు, సేమియా మీద చేసాము. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. సో ఇదండి ఇవాళ స్పెషల్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.